శరజ్యోత్స్నాం శుద్ధాం శశయుతజటాజూఢమకుటాం వరత్రాసత్రాణస్ఫటిక గుటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కతమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షాః మధురి మధురీణా ఫణితయః. శ్రీ గురుభ్యో నమః. తారాబలం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు పంచాంగ విశేషాన్ని తెలుసుకుందాం. సూర్యోదయము 6:05, సూర్యాస్తమము 6:13, చంద్రోదయము 6:04 సాయంత్రం. ఈరోజు విశేషంగా గురువారము శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి, సద్గురు సాయినాథ మహారాజు వారికి చాలా ప్రీత్యాస్పదమైనటువంటి రోజు. గురువును సత్కరించవలసినటువంటి శుభదినం. ఈ రోజు భాద్రపద మాసము శుక్లపక్షము తిథి పౌర్ణమి 4:42 పౌర్ణమి వ్యక్తిత్వం ఉంది. నక్షత్రము పూర్వ భాద్రపద నక్షత్రము సాయంత్రము 5:55 వరకు కలదు. యోగము శూలయోగము, తదుపరి గండయోగము, పూర్తిగా పరివర్తన కలదు. అదేవిధంగా కరణము భవకరణము, ఆ తర్వాత సాయంత్రము బాలవకరణం వస్తుంది. ఇక ఈరోజు రాహుకాలము 1:40 నుండి 12:40 నుండి 1:11 వరకు ఈరోజు రాహుకాలం ఉంటుంది. 1:40 నుండి 3:11 రాహుకాలము. యమగండ కాలము సాయంత్రం 6:05 నుండి 7:36 వరకు. గుళిక కాలము విశేషంగా తమిళనాడు, కేరళ ప్రజలకు నుంచి అష్టమంగా ప్రశ్న వేసేటువంటి జ్యోతిష్యులకు 9:07 నుండి 10:38 వరకు గుళిక కాలము. అభిజిత్ లగ్నము ఈ రోజు ఏదైనా సరే తప్పని పరిస్థితుల్లో శుభకార్యం ప్రారంభించేటువంటి వారు, షాప్ ఓపెనింగ్ ఏమైనా చేసుకునేటువంటి వారు, సుముహూర్తం ఈ రోజు 11:45 నుండి 12:33 వరకు అభిజిత్ లగ్నం ఉంది. దుర్ముహూర్తము 10:08 నుండి 10:56 వరకు దుర్ముహూర్తము. అదేవిధంగా మధ్యాహ్నం 2:59 నుండి 3:48 వరకు దుర్ముహూర్తం ఉంది. ఇక ఈరోజు అమృత కాలము ఉదయం 10:19 నుండి 11:50 వరకు అమృత కాలం ఉంది. ఇక 10 గంటల నుండి 10:19 ఈ సమయంలో మాత్రమే అమృత కాలం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో ఏదైనా సరే శుభకార్యాన్ని ప్రారంభం చేయవచ్చు. ఈరోజు విశేషము భాద్రపద శుద్ధ పౌర్ణమి. పౌర్ణమి తిథికి అధిష్టాన దేవత సాక్షాత్తు జగజ్జనని అయినటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి అమ్మవారు. ఈ పౌర్ణమి రోజు తప్పకుండా చంద్ర దర్శనం చెయ్యాలి. ఎవరైతే కనుక తమ జీవిత కాలములో సహస్ర పూర్ణ చంద్ర దర్శనం అంటే 1000 పూర్ణ చంద్రులను ఎవరైతే దర్శనం చేసుకుని ఆ 1000 పూర్ణ చంద్ర దర్శనం చేసుకునేటప్పుడు చక్కగా ఆ చంద్రుని దర్శనం చేసుకుంటూ లలితా సహస్రనామ పాఠం ఎవరైతే చేస్తారో వారికి తప్పకుండా మణిద్వీపంలో మీ యొక్క ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటుంది అక్కడ. కాబట్టి మణిద్వీపంలో అమ్మవారి యొక్క సన్నిధానం అది. అక్కడ మీకు ఒక చక్కగా ఇల్లు కట్టేస్తారు. మీరు 1000 సార్లు అనగా 1000 పౌర్ణములు అమ్మవారిని చూస్తూ, అందుకోసమే చారురూప, చారుహాస, చారు చంద్ర కళాధర, చంద్రునికి 16 కళలు ఉంటాయి. ఈ 16 కళలు పౌర్ణమిలో మిట్ట మధ్యాహ్నం అంటే చంద్రుడికి మిట్ట మధ్యాహ్నం అనమాట. అంటే ఎప్పుడైతే కనుక చంద్రుడు మధ్య చంద్రుడు అవుతాడు, కమధ్య చంద్రుడు అంటారు. అంటే ఆకాశములో మధ్యస్థానంలో ఎప్పుడైతే కనుక చంద్రుడు వస్తాడో అప్పుడు చంద్రుడికి 16 కళలు వస్తాయన్నమాట. ఆ సందర్భంలో ఆ 16వ కళల్లో అమ్మవారి యొక్క సన్నిధానం ఉంటుంది. అది కేవలము 48 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఈ సందర్భంలో లలిత ఉపాసన చేసేటువంటి వారు, శ్రీ విద్య ఉపాసన చేసేవారు అమ్మవారిని చక్కగా ఆరాధిస్తారు. ఈ అమ్మవారికి సంబంధించిన విశేషాలు మనము ముందు తారాబలం కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇక ఈరోజు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఒక కాలర్ని మనం తీసుకుందాం. హలో 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 నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. నా పేరు నాగవంశీ కృష్ణ. నాగవంశీ కృష్ణ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/5/1993. సమయం చెప్పండి. ఉదయం 9:00 May 15. ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడండి? ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లా. సంతోషం. చెప్పండి, మీ సమస్య చెప్పండి. అంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, స్టడీస్ కంటిన్యూ అవుతారా లేకపోతే జాబ్ వస్తుందా అనేది అడుగుదాం అనుకుంటున్నాను సార్. అదే ఒకటను నా రాశి నక్షత్రం కూడా చెప్పగలుగుతారా? చెప్తానండి.
మీది జన్మ నక్షత్రము పునర్వసు నక్షత్రం 1వ పాదంలో జన్మించారు. గురు మహర్దశలో జన్మించారు. మీరు త్రయోదశి కృష్ణపక్షమి. మీ రాశి మిథున రాశి. మీ యొక్క లగ్నము మీరు మకర లగ్నంలో జన్మించారు. మీ జాతక ప్రకారం అన్ని బాగానే ఉన్నాయి. అయితే మీకు ఏదైనా నేత్రానికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉన్నాయా? కంటికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉన్నాయా మీకు? అంటే కొంచెం సైట్ ఉంటుంది. ఓకే, మీ జాతకం బాగానే ఉందండి. మీరు కొంచెం ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జాతకంలో కుజదోషం ఉంది ద్వాదశ స్థానంలో. కాబట్టి మీకు విద్యుత్తుకు సంబంధించి కానీ ఆ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. విద్యా విషయంలో మాత్రం మీకు ఏమాత్రం ప్రాబ్లం లేదు. మీరు చక్కగా చదువుకుంటారు, అనుకున్నది సాధిస్తారు. కాకపోతే చెడు సావాసాల నుంచి మాత్రం మీరు దూరంగా ఉండాలి. మీకు తప్పకుండా మంచి ఉద్యోగం లభిస్తుంది. మీరు ఇంజనీరింగ్ టెక్నికల్ రంగం వైపు కానీ ఐటీ వైపు కానీ ప్రయత్నం చేయండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వైపు తప్పకుండా మీకు అన్ని సక్సెస్ అవుతాయండి. మీ జాతకం బ్రహ్మాండంగా ఉంది. మీ జాతకంలో శని మాత్రం ఏకాదశ స్థానం ఉంది కాబట్టి మీరు టెక్నికల్ రంగం వైపు మెకానికల్ ఇంజనీరింగ్ వైపు వెళ్ళండి. తప్పకుండా మీరు మంచి ఉన్నతమైన అయితే మీ యొక్క ఎంగేజ్ వచ్చేసరికి 19వ సంవత్సరం అప్పుడు మాత్రం మీరు శుక్రగ్రహానికి సంబంధించి శాంతి పరిహారాలు చేయించుకోండి. ఇక ఈరోజు రాశి ఫలాలు చూద్దామండి. మేషరాశి వారికి ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు మాత్రం కొంచెం వాయిదా వేయడం మంచిది. అంటే ఏదైనా క్రయ విక్రయాలు చేయడం కానీ మనం అవ్వాలనుకున్నా సరే సినీ రంగానికి సంబంధించి ఎగ్జిబిటర్స్ అదేవిధంగా ప్రొడ్యూసర్స్ మాత్రం ఈరోజు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయకపోవడం మంచిది. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైనటువంటి విషయాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు కాస్త మీ కుటుంబం వైపు లక్ష్యం పెడితే చాలా మంచిది. ఎందుకంటే ఈరోజు చాలా మంచి రోజు. మా పిల్లలతోటి అందరితో చాలా సంతోషంగా గడుపుతారు. వ్యాపార అభివృద్ధి చేసేటువంటి కృషిలో సామాన్య ఫలితాలే ఉంటాయి. ప్రత్యర్థుల కదలికల్ని మీరు ఒక కనబడుతూ ఉండాలి. ఎందుకంటే మీకు మా ప్రత్యర్థుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక జంతువులను ఆధారంగా చేసుకొని వ్యాపారం చేసేటువంటి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేటువంటి వారికి అదేవిధంగా మ్యూజిక్ మీద డిపెండ్ అయ్యి అంటే సాహిత్య రంగానికి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులైతే అదేవిధంగా అధికారులు సినీ రంగానికి సంబంధించి పిఆర్ఓలకు ఈరోజు సభలో ఇత్యాది కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మీ పనితీరులకు మాత్రం మీ కుటుంబీకుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి కుటుంబానికి కాస్త సమయం వెచ్చించే ప్రయత్నం చేయండి. దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించేటువంటి అవకాశం ఈరోజు ఉంది. కాబట్టి సమస్యలను నివారించుకోవడానికి ప్రయత్నాలు చేయండి. ఇక హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మా బాబు పెళ్లి విషయంలో మాట్లాడదామని చెప్పండి. మీ బాబుది రఘుచంద్ర అండి. అబ్బాయి పేరు రఘుచందర్. 2486 అండి. సమయం చెప్పండి. ఏమండి సమయం చెప్పండి. 12:40 అండి మధ్యాహ్నం. హైదరాబాద్ అండి ప్లేస్ ఆఫ్ బర్త్. అబ్బాయి పెళ్లి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. విషయం అండి. హలో, చూస్తున్నాండి. జాతకాన్ని పరిశీలిస్తున్నాను. ఒక్క క్షణం. పెళ్లి ఎప్పుడవుతుంది? వివాహము వచ్చిపోతున్నాయండి చెప్తున్నాను. సంబంధాలు హలో చూస్తున్నాండి. మీ అబ్బాయి జాతకము బాగానే ఉంది. అయితే విశేషం ఏంటంటే మీ అబ్బాయి జాతకంలో రవిగ్రహం మంచి ఉచ్చస్థానంలో ఉన్నాడు. కానీ అంటే మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్ లో ఉంటారు, ప్రభుత్వ అధికారానికి సంబంధించి మీరు ఉంటారు. అంటే పూర్వాషాఢ నక్షత్రం అండి. మీ అబ్బాయి జన్మ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. పుట్టుకతోటి శుక్రవారదశలో జన్మించారు. మంచి మహాలక్ష్మి అమ్మవారికి సన్నిధానం కలిగించేటువంటి నక్షత్రం ఇది. మంచి నక్షత్రంలో జన్మించాడు. అయితే మా అబ్బాయి జాతకంలో మాత్రం ఉద్యోగము సంపాదన అంత బాగానే ఉంటుంది. కానీ మిత్ర లగ్నంలో జన్మించినటువంటి వీరికి 7వ స్థానంలో కుజుడు ఉన్నాడు. కుజచంద్రులు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. అయితే ఎవరికైతే కనుక జాతకంలో ధనుసు రాశిలో చంద్రుడు ఉంటాడో వాళ్ళకి కుజదోషం వర్తించదు. కానీ కాస్త కుజదోషానికి సంబంధించి పరిహారం మాత్రం చేయించండి. కానీ వివాహం మాత్రం కుజదోషం లేని వారితో కూడా చేసుకోవచ్చు. దానికి కొన్ని ఎగ్జంప్షన్స్ అనేవి ఉంటాయి. అంటే ఇలాగే ఉండాలి. అంటే కుజదోషం ఉండి దాంట్లో ఎగ్జంప్షన్ ఉండేటువంటి వారితోటి మాత్రమే వివాహం చేయాలి. మొట్టమొదటిగా ఏం చేయండి అంటే కుజదోషానికి పరిహారం చేయించండి. అలాగే రావుకేతుడు కూడా జపం చేయించండి. తప్పకుండా వివాహం అయిపోతుంది. దశమ స్థానంలో రవి ఉన్నాడు కాబట్టి మీ అబ్బాయికి ఉద్యోగ విషయంలో చాలా బాగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో కానీ ఆర్థికము ఫైనాన్స్ రంగానికి సంబంధించి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే మంచిది. తారాబలం కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం.
ఆవిష్కారం. వేదాలకు ఉపాంగాలైన ఆయుర్వేదాన్ని అవపోసన పట్టి భారతీయ శాస్త్ర గ్రంథాలలో నిక్షిప్తమైన ఎన్నెన్నో సరికొత్త విషయాలను బయటకు తీసి మర్మంగా ఉన్న మరెన్నో లోతైన విషయాలను విశ్లేషించి ఏర్పరచబడిన ఒక అద్భుతమైన ఆయుర్వేద వైద్య విధానాల సమాహారం. అభ్యంగం, శిరోభ్యంగం, కఠివస్తి, ఉద్వర్తనం, అక్షతర్పణం, చక్రధార, శిరోధార, ఏలక్కిడి ఎన్నెన్నో పద్ధతుల ద్వారా అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో ప్రాణశక్తిని, శరీర భాగాలను జాగృతం చేసి తద్వారా శరీరం, మనస్సు, ఆత్మలను సంతులనం చేసి రోగికి ఉపశమనం కలిగించడం చేస్తుంది ఆయుర్సుఖ. ప్రతి కణం జాగృతం, చర్మం మరింత కాంతివంతం, మానసిక ప్రశాంతత, శరీరానికి స్వాంతన. శక్తివంతమైన అద్భుత ఆయుర్వేద మూలికలతో రూపొందించిన ఔషధాలు, తైలాలతో కూడిన వైద్య విధానం. Come feel the good health. Experience from Ayursukha. Ancient healing for modern living. New model? Model karu. Hey Mahesh, ready to shoot? Photographer. Mummy? సరికొత్త బంగారు సింధూర్. మీరు ఏళ్ల తరబడి యవ్వనంతో కనిపిస్తారు. నిజమే సార్, మీ మమ్మీని. నేను చెప్పే వెంచర్ చాలా తొందరగా డెవలప్ అయ్యే లొకేషన్ లో ఉంది. నేను చెప్పే వెంచర్ లో మంచి రోడ్స్, క్లబ్ హౌస్, గార్డెన్, స్విమ్మింగ్ పూల్, సూపర్ మార్కెట్, ఒక్కటేమిటి ఎన్నో ఎమ్యూనిటీస్ ఉన్నాయి. నేను చెప్పే వెంచర్ ప్రతిష్టాత్మకమైనది, పేరున్న సంస్థ చేపట్టినది, లీగల్ గా ఎంతో పక్కా అయినది. ఎందుకు డిస్కషన్? ఏంటి మీ వెంచర్? అగ్రిగోల్డ్ వెంచర్. అయ్యో నాన్న, నాది అగ్రిగోల్డ్ వెంచరే. నేను చెప్పేది అగ్రిగోల్డ్ వెంచరే. అగ్రిగోల్డ్ ఎకో అరకు వ్యాలీ 2 ఫుట్ హిల్స్ ఆఫ్ అరకు. ఇక ఈరోజు మిథున రాశి వారికి స్నేహితులతో కలిసి, బంధువులతో కలిసి విందు వినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలా ఆనందంగా గడిపేటువంటి రోజు ఈరోజు విశేషంగా మీ గురించి ఎవరైనా సరే వాళ్ళ వ్యాఖ్యలు చేస్తే కనుక వాటికి మనస్తాపం పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే విషయాలను మీరు డిస్కషన్ చేసేది ఉంటే కనుక మనసుకి ఇబ్బంది కలిగించకుండా చూసుకోండి. అదేవిధంగా ఆర్థిక రంగానికి, ఫైనాన్స్ రంగానికి సంబంధించినటువంటి వారికి ఈరోజు మీ ఖాతాదారుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి చిట్ ఫండ్ రంగానికి సంబంధించినటువంటి వారు ఖాతాదారులకు లావాదేవీలు ఈరోజు చాలా జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. అదేవిధంగా స్థిరాస్తి క్రయ విక్రయాలను మాత్రం మీరు ఏది కూడా పెండింగ్ లో పెట్టకండి. ఈ రోజు నుంచి ప్రయత్నాలు చక్కగా ప్రారంభం చేసుకోండి. కళారంగానికి, సినిమా రంగానికి సంబంధించి, క్రీడా రంగానికి సంబంధించి, సాంకేతిక రంగము, శాస్త్ర రంగానికి సంబంధించినటువంటి వారు, అదేవిధంగా జ్యోతిష్ శాస్త్ర విద్వాంసులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది, అందరికీ లాభదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఆర్థిక స్థితి కొంత ఆశాజనకంగా ఉంటుంది. స్త్రీలకు మాత్రం చుట్టుపక్కల ఉండేటువంటి, అనగా ఉద్యోగం చేసేటువంటి వారికి వారి చుట్టుపక్కలతో కొన్ని సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండవచ్చు. ఇంటర్వ్యూలకు హాజరయ్యేటువంటి వారికి కాస్త నిరాశ ఎదురవుతుంది. అయితే చాలా కాలంగా ఉన్నటువంటి రుణాలను మాత్రం తీర్చేటువంటి ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఆ వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొన్ని వస్తువులు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఊహించకుండా వచ్చేటువంటి ధనలాభం మాత్రం మీకు సంతోషం కలిగిస్తుంది. కొన్ని ఖర్చులు కూడా ఉంటాయి. స్వల్పమైనటువంటి ఒడిదుడుకులు ఈ రోజు ఉంటాయి. హలో 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 సార్, నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. వేణుబాబు చాగంటి అండి. చాగంటి గారు, చాగంటి వేణుబాబు. వేణుబాబు గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1977. డేట్ చెప్పండి మొదలు. డేట్ 21/12/1977 అండి. సమయం చెప్పండి. 9 నుంచి 10 సందులో మ్యాక్సిమం మార్నింగ్.
ఓకే. ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడండి? ప్లేస్ ఆఫ్ బర్త్ విశ్వన్నపేట అండి. విశ్వన్నపేట. అది ఎక్కడండి? ఏ డిస్ట్రిక్ట్ అది? కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా. ఎందుకంటే మాకు చాగంటి అనేసరికి మాకు చాగంటి కోటేశ్వరరావు గారు గుర్తుకొస్తారు. ఆయన మంచి విద్వాంసులు. రెగ్యులర్ గా ఆయన ప్రవచనాలు అందరూ ఆంధ్రదేశంలో అందరూ ఆయన ప్రవచనాలు వింటూ ఉంటారు, మహానుభావులైన. ఓకే సార్. ప్రశ్న చెప్పండి. ఏంటి సార్? మీ ప్రశ్న ఏంటో అడగండి. అదే ఫ్యూచర్ ఏంటి, అసలు నాది ఏ రాశి ఏంటి, కరెక్ట్ గా నా జాతక సమస్యలు చెప్పండి. జాతకము భరణి నక్షత్రాన్ని పుట్టారండి. వాస్తవంగా భరణి నక్షత్రాన్ని పుట్టిన వాళ్ళు ధరణి వెళ్తారు అనేటువంటి ఒక వాస్తవమైనటువంటి ఒక విషయం ఉంది. అయితే భరణి నక్షత్రాన్ని పుట్టిన వాళ్ళు మీకు శుక్రుడు అనుకూలంగా ఉండాలి. కానీ మీ జాతకంలో శుక్రుడు పెద్దగా అనుకూలంగా లేడండి, వృశ్చిక రాశిలో ఉన్నాడు. అయితే మీ జాతకంలో కుజగ్రహం కూడా నీచ స్థానంలో ఉంది, బుధగ్రహం కూడా వక్రత్వంలో ఉంది. అయితే మీరు ఏవైనా సరే రెగ్యులర్ గా చదివేటువంటి ప్రయత్నం అంటే ఎప్పుడు కూడా పరీక్షిస్తూ ఉండాలి, ఏదైనా సరే ఎగ్జామినేషన్ చేస్తూ ఉండాలి, రెగ్యులర్ గా రీసెర్చ్ చేస్తూ ఉండాలి. మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాలు కానీ పనులు కానీ వాటి గురించి రెగ్యులర్ గా థింక్ చేస్తూ ఉండాలి, పేపర్ వర్క్ చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే మీ జాతకంలో చిన్న చిన్న దోషాలు ఉన్నాయి. అయితే ఒక్కటి మాత్రం ఒక లెక్క విషయం ఏంటంటే మీ జాతకంలో బుధాదిత్య యోగం ఉంది. రవి బుధులు ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల మీకు నెగిటివ్ గా మాత్రమే మీకు కొన్ని ఫలితాలు చక్కగా కలుగుతాయి. అది ఏది వద్దనుకుంటారో అదే మీ దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఇలా ఉంటుంది, కావాలనుకునేది మాత్రం దగ్గరికి రాదు. తన జాతకంలో ముఖ్యంగా కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి మా సహోదరుల మూలకంగా మిత్రుల మూలకంగా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి కుజగ్రహానికి పరిహారం చేయించుకోండి. అలాగే బుధగ్రహం వక్రత్వం ఉంది కాబట్టి బుధగ్రహానికి జ్యోతిష్ శాస్త్రరీత్యా బుధగ్రహానికి విష్ణు సహస్ర పారాయణం రెగ్యులర్ గా చేస్తూ ఉండండి. ఇక రాశి ఫలాలు చూసుకుంటే కనుక ఈరోజు సింహరాశి వారికి ప్రముఖుల వల్ల కొన్ని పనులు సానుకూలమవుతాయి. ఉపాధ్యాయులకు విశ్రాంతి కొయి చేసేటువంటి ప్రయత్నాలు సఫలిస్తాయి. సినిమా రంగానికి సంబంధించిన సాహిత్య కళాకారులకు, రచయితలకు, స్క్రీన్ ప్లే రాసేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. శత్రువులు సైతం మీకు మిత్రులుగా మారి సహాయాన్ని అందిస్తారు. ఆదాయ వ్యయాలు ప్రణాళికబద్ధంగా వ్యవహరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాహనం మాత్రం ఇతరులకు ఇబ్బంది ఎదుర్కొంటారు కాబట్టి ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక కన్యా రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే నిరుద్యోగులకు మాత్రం డాక్యుమెంటేషన్ విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తగా ఉండాలి. మీ రెజ్యూమ్స్ మాత్రం ఈరోజు చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభం చేసుకోవచ్చు. అయితే సినిమా రంగానికి సంబంధించిన వారికి మాత్రం విశేషంగా కాస్ట్యూమ్ రంగానికి సంబంధించిన వారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఈ రోజు ఏవైనా సరే డీలింగ్ చేసుకునేటప్పుడు ఏమైనా సంతకాలు పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. విశేషంగా స్త్రీలు మాత్రం ఈరోజు షాపింగ్ లో చక్కగా ధనం విరివిగా ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు క్రయ విక్రయాలు చేయకపోవడమే మంచిది. ధనం వ్యయమయ్యేటువంటి అవకాశం ఉంది, ఉదాసీనత ఎక్కువగా అవుతుంది. అయితే ఊహించకుండా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి కన్యా రాశి వారు. హలో హలో చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25th పేరు చెప్పండి అమ్మా. మొదలు మీ పేరేంటి? మానశ్రీ. మానశ్రీ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? కరీంనగర్ డిస్ట్రిక్ట్ పెద్దపల్లి. పెద్దపల్లి నుంచి మాట్లాడుతున్నారా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 25th 26 26th. ఓకే. ఎవరు చెప్పండి. రాసుకున్నానండి, చెప్పండి. ఇయర్ చెప్పండి. 1994. సమయం చెప్పండి. కొంచెం టీవీ వాళ్ళని తగ్గించండి అమ్మా. ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ? కరీంనగరేనా? కరీంనగర్ డిస్ట్రిక్ట్ పెద్దపల్లి. మీ సమస్య చెప్పండి అమ్మా. జాతకం చెప్పండి. అదే మీకు ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా? మీ జాతకంలో కుజగ్రహం సరిగ్గా లేదు. తర్వాత మీ జన్మ నక్షత్రం వచ్చి రోహిణి నక్షత్రం అండి. మంచి జన్మ నక్షత్రము, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ జన్మించినటువంటి నక్షత్రం అది. అయితే మీ జాతకంలో మాత్రం కుజుడు సరిగ్గా లేడండి. మీ కుజదోషం ఉంది. మీకు నేత్రాలకు సంబంధించినటువంటి ఇబ్బంది కూడా ఉంటుంది. హెడ్ఎక్ రిలేటెడ్ గా చాలా బాధలు ఉంటాయి. కాబట్టి మీరు అతిగా ఏది ఆలోచించకూడదు, అతిగా మాట్లాడకూడదు. అవి చేస్తే కనుక మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మిగతా అన్ని విషయంలో బాగానే ఉంది. అయితే మీకు క్రియేటివిటీ బాగా ఉంటుంది. మీ జాతకంలో శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. శుక్రగ్రహము, గురుగ్రహం ఇవి రెండు కూడా కలిసి ఉన్నాయి. మీకు సాహిత్య రంగం బాగా కలిసి వస్తుంది. చదవడం మాత్రం చెప్పండి. ఏమండి?
ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన. అదేనండి నేను చెప్తున్నాను కదా, మీ క్రియేటివిటీ బాగా ఉంటుంది. అంటే మీరు కొంచెం ప్రయత్నం గట్టిగా చేయండి. ఫ్యాషన్ డిజైనింగ్ అయినా మీరు చక్కగా ఫ్యాషన్ డిజైనింగ్ కొడితే ఏనుగు గుండెస్తానని కొట్టాలి అనే విధంగా మీరు గట్టి ప్రయత్నాలు చేయాలి. చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకొని మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మాత్రం లాస్ కావద్దు. ఏదైనా సరే పెద్ద పెద్ద కంపెనీలు మాత్రమే మీరు చక్కగా అప్రోచ్ కండి. తప్పకుండా మీరు ఒక మంచి ఉన్నత స్థానానికి వస్తారు. అయితే రవిగ్రహానికి సంబంధించి మాత్రం కొన్ని పరిహారాలు చేయించుకోండి. అయితే జాతకంలో శుక్రుడు రాహుతో కాంబినేషన్ అయి ఉన్నాడు కాబట్టి రాహుగ్రహానికి సంబంధించి మాత్రం చక్కగా పరిహారాలు చేసుకోండి. కాలసర్పదోష నివారణ చేయించండి. ప్రతి సంవత్సరము ఏదైనా ఒక పౌర్ణమి రోజు మీరు ఇండివిజువల్ గా దేవీ సప్తశతి పారాయణ పూర్వకంగా చండీయాగం చేయించండి. ఇలా చేస్తే గనక మీకు అనుకోకుండా వచ్చేటువంటి ఇబ్బందులు, ఎదురయ్యేటువంటి ఇబ్బందులను మీరు తొలగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈరోజు రాశి ఫలాలకు వచ్చి తులారాశి. తులారాశి వారికి మీ జీవిత భాగస్వామి యొక్క సలహాన్ని పాటించి మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఓర్పుతో, నేర్పుతో, మంచితనంతో మీరు ఎదుటి వ్యక్తుల్ని ఆకట్టుకునేటువంటి అవకాశం ఉంది. విశేషంగా ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించి షేర్ మార్కెట్, బ్రోకింగ్, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా ప్రయత్నం చేసేటువంటి వారు, మార్కెటింగ్, సేల్స్ చేసేటువంటి వారికి ఈరోజు తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా పిఆర్ఓలకు, జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్లకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎవరైనా సరే ఆర్టిస్టులు ప్రయత్నాల గురించి ఈరోజు అవకాశం నుంచి ప్రయత్నం చేయవచ్చు. మీ సన్నిహితుల రాక మీకు సంతోషం కలిగించే అవకాశం ఉంది. స్త్రీలకు మాత్రం పనులతో చికాకులు, ఒత్తిడులు తప్పవు. అంటే ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకున్నాం. విరామం తర్వాత పౌర్ణమి రోజు మనం ఎలాంటి పూజలు చేయాలి, అసలు సంతానం లేనటువంటి వారికి పౌర్ణమి ఎలా దోహదపడుతుంది, ఇలాంటి విషయాలు మనము బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. ఎందుకంటే ప్రవేశపెడుతున్నాం తయారు చేయబడ్డ ఆరోగ్యకరమైన, సౌందర్యవంతమైన నేను చెప్పే వెంచర్ చాలా తొందరగా డెవలప్ అయ్యే లొకేషన్ లో ఉంది. నేను చెప్పే వెంచర్ లో మంచి రోడ్, క్లబ్ హౌస్, గార్డెన్, స్విమ్మింగ్ పూల్, సూపర్ మార్కెట్, ఒక్కటేమిటి ఎన్నో ఎమ్యూనిటీస్. నేను చెప్పే వెంచరు ప్రతిష్టాత్మకమైనది, పేరున్న సంస్థ చేపట్టినది, లీగల్ గా ఎంతో పక్కాయినది. అగ్రిగోల్డ్ వెంచర్. అయ్యో నాన్న, నాది అగ్రిగోల్డ్ వెంచరే. నేను చెప్పేది అగ్రిగోల్డ్ వెంచరే. అగ్రిగోల్డ్, ఫార్చ్యూన్, దుర్గా భవానీ, ఇబ్రహీంపట్నం, విజయవాడ. 100 రోజులు కష్టపడితే గానీ ఒక సినిమా బయటికి రాదు. తాపత్రయపడి తీసిన సినిమాకి విలువ లేకుండా పోతుంది. షూట్ ద ఫిల్మ్ విత్ ఆల్ ద లైట్స్, బట్ విల్ వాచ్ ద ఫిల్మ్ వితౌట్ లైట్. పైరసీ అన్నది దొంగతనంతో సమానం. పైరసీ వల్ల నష్టపోవాల్సి వస్తుంది. వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఎందుకంటే మా అందరికి బ్రెడ్ అండ్ బటర్. తెలుగు సినిమా పరిశ్రమని కాపాడండి, ప్రోత్సహించండి. 100 మంది కష్టపడి చేస్తున్న యాంటీ పైరసీ ఎఫర్ట్స్ లో నేను కూడా సపోర్ట్ చేస్తాను. సో పైరసీని ఎంకరేజ్ చేయకండి. ప్లీజ్ స్టాప్ ద పైరసీ. పైరసీ మా అందరికీ సినిమా తప్ప ఇంకో ప్రపంచం లేదు. వృశ్చిక రాశి వారికి ఆర్థిక లావాదేవీలు, కీలకమైన విషయాల పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి అధికమవుతుంది. విశేషంగా ఫైనాన్స్ రంగంలో ఉండేటువంటి ఉద్యోగం చేసేటువంటి వారు ఇన్వెస్ట్మెంట్స్ ఈ రోజు చేసుకునే ప్రయత్నాలు చేయవచ్చు. అయితే ఆచితూచి అడుగువేయండి. దూర ప్రయాణాల్లో ఇబ్బందులు తప్పవు. ఆస్తి, భూ వివాదాలు పరిష్కార దిశగా కొనసాగుతాయి. కాబట్టి కోర్టు వ్యవహారాలు చక్కదిద్దేటువంటి అవకాశం ఉంది. విశేషంగా న్యాయ రంగానికి సంబంధించి, విశేషంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్, ప్రొడ్యూసర్స్, ఏదైనా సరే మీకు ఆర్థికమైనటువంటి లావాదేవీలకు సంబంధించిన ఇబ్బందులు ఉంటే కనుక ఈ రోజు మీరు డిస్కషన్స్ పెట్టుకోవచ్చు. చాలా చక్కగా ఉంటుంది. బంధువుల యొక్క
సహాయం మీకు అర్థించేటువంటి అవకాశం బదులు మీరు ప్రత్యామ్నాయం చూసుకుంటే కనుక మంచిది. అంటే మీ దగ్గర వారిని మీరు ఎప్పుడు కూడా నమ్మకుండా ఉండడమే మంచిది. ఈ రోజు ధనుసు రాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. హామీలు మధ్యవర్తిత్వాలు దూరంగా ఉండడం మంచిది. స్త్రీలకు అలంకార పట్ల ఆసక్తి అధికమవుతుంది. విశేషంగా స్త్రీలకు అంటే ఈరోజు సినీ రంగానికి సంబంధించి స్త్రీలకు సంబంధించిన ఆర్టిస్టులు, ఉమెన్ ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా ఏమైనా సరే నూతనమైన అవకాశం నుంచి ప్రయత్నం చేయవచ్చు. తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. మీ జీవిత భాగస్వామి సలహా పాటించి లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబీకులకి వారి పట్ల మీరు కాస్త గౌరవాన్ని ఎక్కువగా శ్రద్ధ వహించండి. హలో 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 నా పేరు ప్రశాంత్ అండి. ప్రశాంత్ గారు చెప్పండి అమ్మా, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6 April 1990. 6 April 1990. సమయం చెప్పండి. నైట్ 2:45. ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడండి? వరంగల్. వరంగల్. రాశి నక్షత్రం చెప్పండి, అలాగే జాబ్ వస్తుందా చెప్పండి. మ్యారేజ్ గురించి అండి. సరే అండి, చూస్తున్నాను. మీ జాతకం పరిశీలిస్తున్నాను నేను. మీ జాతకంలో కీలకమైనటువంటి దోషాలు పెద్దగా ఏం లేవండి. మీకు అంతా బాగానే ఉంటుంది. మీ జన్మ నక్షత్రం వచ్చి మఘా నక్షత్రం యొక్క 2వ పాదంలో జన్మించారు మీరు. సింహరాశి చాలా మంచి నక్షత్రము మఘా నక్షత్రము. అయితే మఘా నక్షత్రం వారికి ఒక చిన్న సమస్య ఏంటంటే వీళ్ళు ఎక్కడైనా సరే మర్యాద కావాలి అని కోరుకుంటారు. ప్రతి ఒక్కరు తమకు మర్యాద ఇవ్వాలి, ప్రతి ఒక్క చోట కూడా తమకి విశేషమైనటువంటి స్థానం కావాలని కోరుకోవడం జరుగుతుంది. విశేషంగా మీ జాతకంలో లగ్నంలో కుజుడుండి మీకు ఏమండి అదే చూశానండి, అదే దాని ప్రకారమే చెప్తున్నాను. మఘా నక్షత్రానికి సంబంధించి మీకు లగ్నంలో కుజుడు ఉన్నాడు, అదేవిధంగా లగ్నంలో రాహు శని కూడా ఉన్నారు. కాబట్టి మీరు కాస్త కొంచెం మందతనంగా ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు శనికి కుజునికి సంబంధించినటువంటి పరిహార ప్రక్రియలు చేయండి. వివాహ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీకు లగ్నాత్ సప్తమంలో కేతుగ్రహం ఉంది. కాబట్టి మొదటి వివాహం ఏదైనా సరే బ్రేక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. విశేషంగా అశ్విని నక్షత్రము, మఘా నక్షత్రము, అదేవిధంగా స్వాతి నక్షత్రానికి సంబంధించినటువంటి నక్షత్రాలను మాత్రం వివాహం చేసుకోకుండా ఉండడం మంచిది. ఇక ఉద్యోగ విషయానికి వస్తే మీకు ఉద్యోగంలో ఎలాంటి సమస్య లేవు, చాలా చక్కగా ఉంది, తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది. ఇక మకర కుంభరాశి వారికి చాలా ఈరోజు మకర కుంభరాశి వారికి ప్రింటింగ్ రంగాల వారికి, అదేవిధంగా పబ్లిసిటీ రంగం వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మర్యాదలు చక్కగా లభిస్తాయి. ప్రతి ఒక్క విషయంలోనూ ఆర్థిక రంగంలోనూ సంతృప్తి కానవస్తుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యేటువంటి అవకాశం ఉంది. కుంభరాశి వారికి మాత్రం ఆర్థిక సమస్యలు కొన్ని కొలిక్కి వస్తాయి. రుణాలు తీర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రైవేట్ రంగంలో వారికి కొన్ని బాధ్యతలు ఎక్కువ అవుతాయి. అదేవిధంగా పెద్దలని కలిసి గౌరవించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీనరాశి వారికి లిటిగేషన్ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా వహించండి. స్త్రీలకు దైవపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. బ్యాంకింగ్ రంగానికి వారికి మాత్రం కాస్త ఒడిదుడుకులు ఉంటాయి. కాబట్టి కాస్త ఆచితూచి అడుగు వేయండి. ఇక తారాబలం కార్యక్రమానికి ప్రతిరోజు కాల్ చేస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. చాలా మంది టాలీవుడ్ లో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నందుకు మాకు మంచి సలహాలు సూచనలు వస్తున్నాయి, మంచి ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. అయితే ఈ కార్యక్రమాన్ని మేము భవిష్యత్తులో ఇంకో గంట సేపు పొడిగించదలుచుకున్నాము. కాబట్టి మీ అందరూ సహాయ సహకారాలు ఎలాగ ఉండాలని ఆశిస్తున్నాము. మీరు ఎవరైనా సరే మీ యొక్క సలహాలు సూచనలు చెప్పాలి అనుకుంటే తారాబలం కార్యక్రమానికి tollywoodtv.net అనే వెబ్సైట్ కి మీరు సంప్రదించగలుగుతారు. లేదంటే www.srijoshi.com srijoshi.com అనే వెబ్సైట్ ని మీరు సంప్రదించాలి. లేదా ఉత్తరాల ద్వారా తెలియాలనుకుంటే తారాబలం కార్యక్రమం రాసి టాలీవుడ్ ఛానల్ కి మీరు ఉత్తరం రాయవచ్చు. ఇక పునః రేపు మనము తారాబలం కార్యక్రమంలో కలుసుకుందాం. సెలవు. స్వస్తి.